ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 2వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ఎంతో ఆసక్తితో విని యూట్యూబ్లో కామెంటు రూపంలో మీ స్పందన తెలియజేస్తున్న మిమ్మలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, ప్రతిరోజు మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం. ఈ నెల్లికుదురు మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి. ఈ 14 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, ఈ మండలంలో ఉన్న 14 గ్రామాల ప్రజలను మీరు దర్శించండి. ముఖ్యంగా ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, ఈ మండల ప్రజలపై మీ ఆత్మ సంబంధమైన కృపను మీరు కుమ్మరించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయము దయచేయమని, గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను మీరు దీవించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 12వ అధ్యాయము 23-25 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆహారము కంటేను ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించు చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏమి తిందుమని ప్రాణమును గూర్చి, ఏము ధరించుకుందామని దేహమును గూర్చి చింతింపుకుడి అని చెప్పినట్లుగా నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 23-24 మాటలో ప్రభు అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పదని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, కాకుల సంగతి విచారించి చూడండి.
అవి విత్తవు, అవి కోయవు అని ప్రభు చెప్తూ, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆత్మ సంబంధమైన గొప్ప నిరీక్షణతో కట్టడానికి ఈ మాట ఎంతో విలువైనది. అవును, ఆకాశ పక్షులు ఉదయమునే తన గూటిలో ఉండి తండ్రి నీవే మాకు దిక్కని ఎగురుతూ ఉన్నాయి. ఆకాశ పక్షులు దేవుని మీద ఆధారపడుతున్నాయి. అందుకే ఆయన వాటిని పోషిస్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, మేము ఎలా బ్రతకాలి అనే ఒక భయముతో మీరు చింతిస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. కాకుల సంగతి విచారిద్దాం. ప్రభు చెప్పినట్లుగా అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, వాటికి కొట్టు లేదు, అయినను ప్రభు వాటిని పోషించుచున్నాడు. ప్రభు అంటున్నారు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులం. ఆయన మన ఆకృతలన్నీ తీరుస్తూ ఉన్నాడు. ఆయన మన అవసరతలన్నిటినీ తీరుస్తూ ఉన్నాడు. మనము అడిగిన వాటికంటే, మనము ఊహించిన వాటికంటే ఆయన సమృద్ధిగా దయచేస్తూ ఉన్నాడు. ఎందుకు మనం శ్రేష్ఠులం అయ్యామంటే, ఆయన రక్తము చేత మనం కొనబడిన వారం, ఆయన రక్తము చేత మనం కడగబడిన వారం. అందుకే ప్రభు అన్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారిని ప్రభు చెప్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీ విచారణను పక్కన పెట్టండి, మీ చింతను సమాధి చేయండి, ప్రభు వైపు సూటిగా చూడండి. ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మన కన్నీటి బాష్ప బిందువులు తొడవగలడు. అందుకే వస్త్రము కంటే దేహము గొప్పదని ప్రభు చెప్పారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రండి, ఆత్మ సంబంధమైన నిరీక్షణ కలిగిన వారమై ప్రభు వైపు చూద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మమ్మల్ని ధైర్యపరిచారు. ఆ కాకుల సంగతి విచారించి చూడండి అన్నారు. అవి విత్తవు, కోయవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులని మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.